అక్కరలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నావయ్యా. ప్రభా కరువులో ఉన్నప్పుడు నాకు భోజనమును సిద్ధపరచావు తండ్రి, ధాన్యమును సిద్ధపరచావు దేవా. ప్రతి కష్టములో, ప్రతి ఇరుకులో, ప్రతి ఇబ్బందులో నేనున్నాను అని నాకు సెలవిచ్చి నా చెయ్యి పట్టుకుని నడిపించుచున్న దేవుడవు నాయన. ప్రభువా, మంచి దేవుడిని మేము కలిగి ఉన్నామయ్యా. యు ఆర్ ద ఓన్లీ వన్ లార్డ్ జీసస్. నీవు మాత్రమే దేవుడవై ఉండి ప్రభువా సర్వ సృష్టికర్తవై నిత్యము నడిపించుచున్నావు నాయన. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు, ఆయన నామమును గణపరచుచు కృతజ్ఞతాస్తుతులతో అందరూ కలిసి నీవే క్రీస్తువని నా తండ్రి, అభిషిక్తుడవని ప్రభువా, ఆదరణకర్తవని నా తండ్రి, సత్య స్వరూపముగా ఆత్మదేవా నీ నామమునే గణపరచుచున్నామయ్యా. దేవా, నీ నామమునందు శక్తి ఉన్నది తండ్రి. దయ్యములు వణుకుచున్నవి ప్రభువా, రోగములు పరిగెడుచున్నవి తండ్రి, రోగములు తొలగిపోవచ్చున్నవి దేవా. నీ నామమును గణపరచుచుండగా నా దేవా, నీ యొక్క శక్తి చేత నింపబడుచున్నాము ప్రభువా. నీ నామమును గణపరచుచున్నాము యేసయ్య. పరిశుద్ధాత్మదేవా, నీ ప్రశస్తమైన సన్నిధికై వందనములయ్యా. మంచివాడము, ప్రార్థన చేయగా మా ప్రార్థనలన్నింటినీ విని యేస్ లార్డ్, ప్రతి ప్రార్థనను నీవు వింటున్నావు ప్రభువా, జవాబునిచ్చుచున్నావు. ఎంత మంచి దేవుడవు నాయన, ఎంత మంచి దేవుడవు ప్రభువా. నీ వంటి వారెవరూ లేరయ్యా. నీ సన్నిధానమున తండ్రి, నీ ప్రజలమైన మేము ఆదరణ పొందునట్లు, ధైర్యము నొందునట్లు నీ వాక్యము మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నావయ్యా. నీవే మాట్లాడండి, నేను కాదు దేవా, నీవే మాట్లాడమని ప్రార్థన చేయుచున్నా. నీ కృపను అందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. వినగలిగిన చెవులు కలిగి ఉండునట్లు, మనోనేత్రములు తెరవబడినటువంటి వారమై శ్రద్ధతో, ఆసక్తితో నీ సన్నిధానమున ప్రభువా, నీ సన్నిధానమున తండ్రి, నీ ప్రజలము నీ యొక్క పరలోకపు మన్నాను పొందుకొనున్నట్లు ఆకలిని, ఆసక్తిని మాలో ఎల్లప్పుడూ ఉంచమని ప్రార్థన చేయుచున్నామయ్యా. ఆత్మశక్తి చేత నింపి నడిపించమని యేసు రక్తము కిందికి మేమందరం వస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గాడ్ ఈజ్ గుడ్. ఆల్ గ్లోరీ టు జీసస్ క్రైస్ట్. 10వ వచనము, కీర్తనలు 92వ కీర్తన 10వ వచనము. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క ఈ యొక్క మాటను, దేవుడిచ్చినటువంటి ఈ సంవత్సరపు వాగ్దానమును మనమందరము ధ్యానించుకొనుచు ఈ మాటతో ముందుకు వెళుతూ కొంతకాలముగా మన ధ్యానం కొనసాగుతూ ఉంటున్నది. హల్లెలూయా. గుర్రుపోతు కొమ్ము వలె మమ్మును పైకి లేవనెత్తు వాడవు. గుర్రుపోతు కొమ్ము అధికారానికి గుర్తు, రాయల్టీకి గుర్తు, రాజరికపు అధికారానికి గుర్తు. ఎక్కడైతే అవమానము నొందామో, ఎక్కడైతే పోగొట్టుకున్నామో, ఎక్కడైతే నష్టము కలిగినదో అక్కడనే దేవుడు తిరిగి రెండింతల ఘనతను కలుగజేయడానికి గుర్తు. హల్లెలూయా. ఎక్కడైతే అణచివేయబడ్డామో, అమర్యాదగా మనల్ని తక్కువ చేసి చూశారో, ఎక్కడైతే నష్టపోయామో అక్కడ తిరిగి మరీ ఉన్నతి, తిరిగి మరీ ఘనత దేవుడు కలగజేయబడడానికి గుర్తుగా అది ఉంటున్నది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మన యుద్ధములో, మన ఎదుట మన శత్రువులతో యుద్ధము చేయుటలో ఈ యొక్క గురుపోతు కొమ్ము అనేటువంటిది ఒక ఆయుధములాగా ఆ యొక్క రైనో అది వాడుతుందన్నమాట.
బలమునకు గుర్తు, యుద్ధములో విజయమునకు గుర్తు. హల్లెలూయా. నాట్ ఓన్లీ దట్, మన హెచ్చింపునకు గుర్తు. ఆర్థికపరమైన, కుటుంబపరమైన, సామాజికపరమైనటువంటి హెచ్చింపునకు గుర్తుగా దేవుడు ఈ సంవత్సరము వాగ్దానమునిచ్చాడు. హల్లెలూయా. యేసు నామమున మన కుటుంబములన్నీ గురుపోతు కొమ్ము వలె హెచ్చింపబడును గాక. ఆర్థికపరమైన పరిస్థితులన్నీ గురుపోతు కొమ్ము వలె హెచ్చింపబడును గాక. ఎక్కడైతే అవమానము, ఎక్కడైతే తక్కువ చేయబడ్డామో అక్కడ రెండింతల ఘనత దేవుడు కలగజేయునుగాక. పోగొట్టుకున్న దానికి ప్రతిగా 7 దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. ఈ వాక్య ధ్యానములో అనేకమైన విషయములు మనము ఏ విధముగా దిస్ ఎగ్జాల్టేషన్, ఏ విధముగా ఈ హెచ్చింపు, గురుపోతు కొమ్ము హెచ్చింపబడేటువంటి ఆశీర్వాదము ఏ విధముగా మన జీవితములలోనికి విడుదల చేయబడుతుందో, వాక్యములో నుంచి అనేకులు దేవుని యొక్క పిల్లలు వారి వారి జీవితములలో, వారి వారి పరిస్థితులలో వాళ్ళు ఉన్నప్పుడు ఏ విధముగా వారి జీవితములలో ఆ హెచ్చింపు కలిగినదో మనం చూసుకున్నాం. పేతురు దుందుడుకు స్వభావము కలిగిన వాడు, పాపము చేశాడు. మొదటిసారి యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఆ పడవలో, అయ్యా నేను పాపాత్ముణ్ణి, లేకపోతే ఆ ఓడలో నుంచి నీటి మీద నడిచేటప్పుడు అల్ప విశ్వాసము కలిగిన వాడు. యేసు ఎదుట ఒక్కసారి మన్నన పొందాడు. నీ బండ పైన నా సంఘాన్ని, వెంటనే అదే క్షణములోనే, అదే నిమిషములోనే సాతానా గెట్ అవుట్ ఏమంటున్నాడు ఆయన. హల్లెలూయా. పేతురు వచ్చి, ప్రభువా నిన్ను విడవను, వీళ్ళందరూ విడిచిపెట్టిపోయినా పర్వాలేదు, నేను మాత్రం నిన్ను, దుందుడుకు స్వభావము, ఆవేశము కలిగిన వాడు, అల్ప విశ్వాసము కలిగిన వాడు, లేకపోతే కోపము కలిగినటువంటి వాడు, అయినా తన విధేయత ఏ పరిస్థితులలో కూడా అతడు విడిచిపెట్టలేదు. దేవుని పైన తన ప్రేమను అతడు విడిచిపెట్టలేదు, విధేయతను విడిచిపెట్టలేదు. పిరికివాడుగా అయ్యాడు, భయపడ్డాడు. యేసు మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా తను ఆ యొక్క సముద్రము దగ్గర ఏంటి అని అంటే, నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నా. తిరిగి యేసు కనపడినప్పుడు మళ్ళీ వెంబడించాడు. హల్లెలూయా. యేసు అన్నాడు, ప్రేమించుచున్నావా వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా అని అంటే, అవునయ్యా నీకే తెలియను అనేటువంటి మాట. పీటర్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ లవ్డ్ క్రైస్ట్ మోర్ దాన్ జాన్. బాగా గమనించండి, యోహానును యేసు ఎక్కువగా ప్రేమించనని బైబిల్లో ఉంది. అయితే పేతురు యేసుని ఎక్కువగా ప్రేమించాడంట. హల్లెలూయా. సో ద ఎస్టాబ్లిష్డ్ ఒబీడియన్స్, ఏ పరిస్థితులు వచ్చినా, కింద పడినా, పైకి లేచినా, కష్టమున్నా, నష్టమున్నా, దుఃఖమున్నా, సంతోషమున్నా, ఆనందమున్నా, కొన్నిసార్లు నీ విశ్వాసంలో తొణికిసలాడిన, అల్ప విశ్వాసమైన, డోంట్ లివ్ ఒబీడియన్స్. హల్లెలూయా. నీ యొక్క విధేయత ఫెయిత్ ఈజ్ డిఫరెంట్, ఒబీడియన్స్ ఈజ్ డిఫరెంట్. హల్లెలూయా. విధేయత దేవుడి మాట చెప్పినటువంటిది చేయడానికి కావాలి. హల్లెలూయా. విశ్వాసం దేవుడు ఎప్పుడో కలగజేసేది, దాని కొరకు విశ్వాసం కావాలి. దేవుడు ఇప్పుడు చెప్పాడు చేయొద్దని అంటే చెయ్యకూడదు, అంతే. అదే విధేయత. ఆమేన్. ఆదాము అవ్వలకు చెప్పాడు ఏమని, ఈ పండును తినొద్దు అని చెప్పి. ఏంటి దాని అర్థము? విధేయత అవసరం, అక్కడ విశ్వాసం అవసరం లేదు. హల్లెలూయా. అది కాబట్టి మన జీవితములలో విధేయతతో మనం ముందుకెళ్తున్నప్పుడు కింద పడ్డా పైకి లేవనెత్తేటువంటి వాడు ఆయనే. ఆమేన్. హల్లెలూయా. ద ఒబీడియన్స్ ఫర్ ఎగ్జాల్టేషన్ అండ్ ద ప్లేస్ ఆఫ్ ఎగ్జాల్టేషన్. రూతు, నయోమి జీవితములను ధ్యానించుకొనొచ్చు. ఉండాల్సిన చోట నయోమి లేదు. ఆమె బెత్లెహేములో దేవుడు దీవించినటువంటి చోటను ఉండకుండా మోయాబు దేశమునకు, దేవుని యొక్క ఆశీర్వాదము లేనటువంటి చోటుగా వెళ్ళింది. అయితే రూతు, నయోమి సమస్తము కోల్పోయారు. మోయబీయురాలు ఆ రూతు. అయితే ఎప్పుడైతే ఆమె నీ దేవుడే నా దేవుడు, నీవున్న చోటనే నేను ఉంటాను అని దేవుడు ఆశీర్వదించినటువంటి చోటికి ఎప్పుడైతే ఆమె దేవుని యొక్క కృపను పొందుకున్నదో, దేవుడు చెప్పినటువంటి చోటున ఉన్నదో, హల్లెలూయా,
ఆమె దీనురాలు, లేకపోతే దాసురాలు, సమస్తమును పోగొట్టుకున్నది. నయోమి సమస్తాన్ని కలిగి అక్కడికి వెళ్ళి పోగొట్టుకున్నది. హల్లెలూయా. బైబిల్ చెబుతున్నది రూతు సమస్తాన్ని అక్కడ పోగొట్టుకున్నది, ఇక్కడికి వచ్చి సమస్తాన్ని తిరిగి పొందుకున్నది. తన భర్తను తిరిగి పొందుకున్నది. తనకి ఏమీ లేదు, అయితే తను భూమిని తిరిగి పొందుకున్నది, సంతానమును పొందుకున్నది, దాసురాలు యజమానురాలులాగా మార్చబడినది. ద ప్లేస్ ఆఫ్ ఎగ్జాల్టేషన్. వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యములో నీవు ఉండాల్సినటువంటి చోటు, నువ్వు వెళ్ళాల్సినటువంటి చోటు, పని చేయాల్సిన చోటు, పిలుపు కలిగినటువంటి చోటు, నువ్వు ఎవరైనా ఏదైనాను సరే ఆ చోటు ఏమిటో ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేటువంటిది ఆ చోటుకు దేవుడిచ్చాడు. హల్లెలూయా. ప్రత్యేకమైనటువంటి, ఎందుకంటే అబ్రహామును ఆశీర్వదించాలనుకున్నాడు దేవుడు. అబ్రహామా, నువ్వు ఉన్న చోటు వదిలి నేను చూపించే చోటికి వెళ్ళు. హల్లెలూయా. అనేకమైనటువంటి మార్లు బైబిల్లో అనేకమైనటువంటి సందర్భాలలో స్థానమునకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత కూడా ఇవ్వబడింది. దట్ ఈజ్ ఎందుకు నేను చెబుతున్నానంటే, చాలాసార్లు మన యొక్క పరిచర్య జీవితంలో, కుటుంబ జీవితములలో, ఉద్యోగములలో, పరిస్థితులలో చాలాసార్లు ఏంటి అని అంటే ఈ సంఘటన ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రభువా నీ చిత్తము సరే, పరిచర్య చేయాలంటే ఎక్కడ చేయాలి? హల్లెలూయా. ప్రభువా ఉద్యోగం చేయాలి, ఓకే, ఎక్కడ చేయాలి? ప్రభువా వ్యాపారం చేయాలి, సరే, ఎక్కడ చేయాలి? హల్లెలూయా. ద ప్లేస్. అందుకనే దేవుని ఎప్పుడు కూడా ఆ చోటు ఏంటి మన జీవితంలో దాన్ని తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నాము. ఆమేన్. ఆ చోటున ఉన్నప్పుడు మన జీవితంలో కరువు ఎదురవ్వచ్చు, కష్టం ఎదురవ్వచ్చు, ఇరుకులు ఎదురవ్వచ్చు, ఇబ్బందులు ఎదురవ్వచ్చు. అయితే ఆ చోటును అంటుపెట్టుకొని ఉన్నప్పుడు అది విధేయత, ఆ యొక్క పరిస్థితులలో దేవుడు మన జీవితములలో హెచ్చింపును కలగజేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అనదర్ థింగ్ ఇన్ ద కింగ్డమ్, హ్యావింగ్ ఎగ్జాల్టేషన్, ఆ యొక్క హెచ్చింపును పొందుకునేటువంటి దానిలో ఓవర్కమింగ్ అన్బిలీఫ్, ఆ యొక్క అపనమ్మిక పోయిన వారం పంచుకుంటూ వచ్చాను. చాలా దారుణమైనటువంటిది అపనమ్మిక. ఆశీర్వాదాలను అది దొంగిలిస్తుంది, నష్టమును కలగజేస్తుంది. అపనమ్మికను జయించకపోయినట్లయితే దేవుని యొక్క హెచ్చింపును అనేది పొందుకోవుట చాలా కష్టం. హల్లెలూయా. పోయిన వారం పంచుకుంటూ అనేకమైన విషయాలు ధ్యానించుకుంటూ వచ్చాము. ఏ విధముగా అనేకుల జీవితములను తీసుకొని అది ఏ విధముగా అపనమ్మిక అనేది మనకు ఆశీర్వాదాలను దొంగిలించగలదు. దేవుడు చెప్పినటువంటి ఎగ్జాల్టేషన్ని, హెచ్చింపును పొందుకొనకుండా ఈ రోజున దేవుని యొక్క ఆదికాండం 26వ అధ్యాయం, ఆదికాండము 26వ అధ్యాయం, 26వ అధ్యాయం మొదటి వచనములో, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా. అబ్రహాము సమయం అయిపోయింది. అబ్రహాము సమయం అయిపోయిన తర్వాత ఇస్సాకు జీవితం, ఇస్సాకు ప్రయాణం, ఇస్సాకు విశ్వాసపు జీవితం అనేది ప్రయాణమై ఉంది. అయితే ఏమైనదంటే వాళ్ళ నాన్న టైంలో కూడా కరువు వచ్చింది. కనాను దేశంలో కరువు వచ్చినప్పుడు ఏంటి అని అంటే వాళ్ళ నాన్న ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. గుర్తుందా? వెళ్ళడా లేదా? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏంటి అని అంటే వాళ్ళ భార్య శారాని వాళ్ళు ఏం చేశారంటే శారాయిని కిడ్నాప్ చేశారు, ఎత్తుకుపోయారు. ఆ యొక్క రాజమందిరంలో ఆయన పెట్టుకొని ఉన్నాడు. అయితే దేవుడు
కలుగజేసుకొని ఆమెను ముట్టావా నిన్ను చంపేస్తా. హల్లెలూయా. ఆమెను ముట్టావా నువ్వు చచ్చిన వానితో సమానము అని చెప్పగా అతడు భయపడి తిరిగి ఆమెను వెనుకకు పంపించి వేస్తూ అబ్రహాముకు చాలా సంపదనిచ్చి దాసదాసీలనిచ్చి ఆయన పంపించేస్తాడు. నువ్వు మా దేశంలో ఇంక ఉండద్దు నాయన నువ్వు అని చెప్పి. ఆ యొక్క రిటర్న్లో వచ్చినదే హగరు. ఎవరు హగరు? ఐగుప్తీయురాలు. అవునా కాదు? అక్కడ ఎప్పుడైతే ఐగుప్తుకి వెళ్ళాడో ఐగుప్తుని ఎంట పెట్టుకొని వచ్చాడు మనోడు. హల్లెలూయా. ఎవరిని? హగర్ని అక్కడి నుంచే ఎంట పెట్టుకొని వచ్చిండేది. దేవుడు చెప్పలేదు అక్కడికి వెళ్ళమని. అక్కడ కరువు వచ్చింది. కరువు తీరేంత వరకు ఏం చేయాలనుకున్నాడంటే దేవుని దగ్గర విచారణ లేదు, ఏ ఆలోచన లేదు. వెళ్ళిపోయిన తర్వాత భార్య విషయంలో బాధ కలిగింది. ఆ బాధను చూసినటువంటి దేవుడు తిరిగి అతనికి విడుదల కలగజేయగా తిరిగి మళ్ళీ అతను కనాను దేశమునకే వచ్చి ఏం చేస్తున్నాడంటే అక్కడే నివాసం చేస్తాడు. తర్వాత కనాను దేశం అంటే ఇప్పుడున్నటువంటి ఇశ్రాయేలు దేశమే. ఆ ఇశ్రాయేలు దేశం 3 భాగాలు. పైన వచ్చి గలిలయ, మధ్యలో వచ్చి సమరియా, ఆ తర్వాత కింద వచ్చి యూదయ ప్రాంతం ఉంటుంది. మనకుంది కదా తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఎలాగ ఉందో అలాగా. హల్లెలూయా. సో అలాగా ఈ చోట ఏంటి అని అంటే అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఎవరి దినాలలో వచ్చినదంటే ఇస్సాకు దినాల్లో వచ్చింది. ఈసారి కరువు రాగా వీళ్ళ వ్యాపారం ఏంటి అని అంటే వీళ్ళ వ్యాపారము గొడ్లు, మేకలు, గొర్రెలు. అవునా కాదా? వీటికి ఆహారం కావాలి కదా. మామూలుగా మన అనంతపురం జిల్లాలో షీప్ ఎక్కువ. మన వాళ్ళు ఎందుకంటే ఎక్కువ మంది ఆ డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి మాట్లాడుకుంటా అంటే తెలుస్తూ ఉంటుంది. ఒక సీజన్ వస్తుంది. ఆ సీజన్లో అనంతపూర్లో గడ్డి దొరకనప్పుడు ఏంటి అని అంటే వాళ్ళంతా కూడా కర్ణాటకకి వెళ్ళిపోతారంట. ఆ టైంలో అక్కడ ఎక్కువ గడ్డి ఉంటుంది అని చెప్పి, వాటర్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ షీప్కి ఇక్కడ వీళ్ళ వ్యాపారమే అది. దే ఆర్ బిజినెస్ మెన్. ఎవరు? అబ్రహాము బిజినెస్ మ్యానే, పాస్టర్ కాదు ఆయన. హల్లెలూయా. ఇస్సాకు ఎవరు? బిజినెస్సే. యాకోబు ఎవరు? బిజినెస్ అనే బదులు చాలా కాలం దాసుడుగా పనిచేశాడు, తర్వాత బిజినెస్ మ్యాన్ అయిపోయాడు. హల్లెలూయా. వాళ్ళ మామ దగ్గర దేవుడు ఆశీర్వదించగా వ్యాపారం మొదలు పెట్టాడు అనమాట. అయితే ఇక్కడ ఈ బిజినెస్ మ్యాన్ ఏమైపోయిందంటే ఈయనకు కరువు వచ్చింది. ఈయన వరకు అయితే ఓకే ఉండగలలేమో. అయితే ఏమైపోయింది, ఇక్కడ గొర్రెలు, మేకలు, ఎడ్లు, గొడ్లు అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. వీటన్నింటికి ఆహారం కావాలి కదా. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. ఏం చేశాడు? వాళ్ళ నాన్ననే జ్ఞాపకం వచ్చాడు. సో ఐగుప్తులో అక్కడ నైలు నది ఎప్పుడు అది వెళ్తూ ఉంటుంది, ఎక్కడో చోట గడ్డి దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆహారం కావాలి కదా, బ్రతకాలి కదా. ఫెమైన్, ఆ కరువు వచ్చినప్పుడు ఏమైనది అని అంటే ఈయన వెళ్ళాలనుకున్నాడు. ఈ గెరారు అనే చోటుకి వచ్చి ఆగాడు. గెరారు అనేటువంటి చోటు ఎక్కడ ఉంటుంది అంటే దాదాపుగా అది యూదయలో ఉంటుంది. కింద దాటిన తర్వాత నెక్స్ట్ ఐగుప్తే. ఆ మధ్యలో అదేమది ఎర్ర సముద్రం వస్తుంది. ఎర్ర సముద్రంలో దాటగానే యూదయకు లాస్ట్లో అంటే అవుట్స్కట్స్లో ఆ బార్డర్లో ఏది ఉంటుంది అంటే యూదయను దాటుకోగానే ఈ గాజా, ఇప్పుడు ప్రజెంట్ గాజా ఏదైతే ఉన్నదో గాజా స్ట్రిప్ అంటారు, దానికి దగ్గరలోనే ఈ గెరారు అనేటువంటి చోటు ఉంటుంది. మీరు మ్యాప్స్లో, గూగుల్లో, మ్యాప్లో, వెబ్లో చూసుకున్నట్లయితే మీకు తెలుస్తుంది. ఆ చోటకి వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు ఇస్సాకు, ఇక్కడే నివాసం చేయి. హల్లెలూయా. నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళవద్దు, ఇక్కడే ఉండు. హల్లెలూయా. సీ వీఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. మనమందరము దేవుని చిత్తంలో ఉన్నామా లేదా? హల్లెలూయా. దేవుని చిత్తంలో ఉంటే అన్నీ సాఫీగా ఉంటాయా? గట్టిగా చెప్పాలి అందరూ. హల్లెలూయా. చాలామంది సో దేవుని చిత్తములో ఉంటే మనకు కష్టాలే ఉండవు అనేటువంటి మాటలు మాట్లాడుతుంటారు. సమ్టైమ్స్ ఇట్ ఈస్ నాట్. కొన్నిసార్లు అది కాదు. దేవుని చిత్తములో మనము ఉన్నప్పుడు మనకు శత్రువు యొక్క దాడులు కూడా అధికంగానే ఉంటాయి. ఎందుకంటే మనం బిలాంగ్స్ టు ద జీసస్ పార్టీ.
మనం అందరం ఎవరి పార్టీకి చెందిన వాళ్ళము? యేసుక్రీస్తు పార్టీకి చెందిన వాళ్ళం. డెవిల్స్ పార్టీ ఒకటి ఉంది, సాతాను పార్టీ ఒకటి ఉందన్నమాట. వాళ్ళు ఊరికనే ఉంటారా? ఉండరు. ఎప్పుడు కూడా మన పైన బైబిల్ చెబుతున్నది అగ్ని బాణములు విసురుతూనే ఉంటాడంట వాడు. హల్లెలూయా. అపవాది వేసే అగ్ని బాణములను అడ్డగించునట్లు, వాటిని తట్టుకొని నిలబడినట్లు విశ్వాసమనే. హల్లెలూయా. ఎందుకంటే మనకు సర్వాంగ కవచములను ఇచ్చాడు, యేసు రక్తము చేత కంచెను వేశాడు, దేవదూతల కాపుదలను ఉంచాడు, అరచేతులలో చెక్కుకున్నాడు, కనుపాప వలె కాపాడుతున్నాడు. ఇన్ని రకాల లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్, ఇన్ని రకాల ప్రొటెక్షన్స్ దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? అయితే సాతాను మనల్ని దగ్గరకు వచ్చి ముట్టలేని పరిస్థితులు ఎందు నువ్వు ప్రార్థన చేసుకొనుచు, వాక్యము చదువుతూ దేవుని ఎదుట శక్తిని పొందుకొనుచున్నప్పుడు ఇంకా నువ్వు బలవంతుడిగా మార్చబడతావు. కాబట్టి నిన్ను దగ్గరకు వచ్చి ముట్టలేని పరిస్థితులలో యోబు దగ్గరకు వచ్చి ముట్టాలని వాడు అప్పుడే ప్రయత్నించాడు. వాడు ముట్టాడు, అయితే వానికి షాక్ తగిలింది. షాక్ తగలగా ఇంకా గాలికి తిరుక్కుంటా ఉన్నాడు. ఒకానొక రోజున దేవుని దగ్గర నిలబడ్డాడు. ఆ దేవుడు వచ్చి అడుగుతున్నాడు, వెళ్ళావా యోబు దగ్గరికి? వెళ్ళడమేమి, వెళ్ళాను, ముట్టాను, షాక్ కూడా తగిలింది నాకు. హల్లెలూయా. yes it is in the Bible. చూసావా యోబుని అంటే చూశాను. మరి ఏం కనబడిందని అంటే నువ్వు కంచెనేసావు, ఆ కంచె నాకు తగిలింది. అవునా కాదా? అంటే వాడు ఆల్రెడీ ఆ కంచెను చూచి వచ్చాడు. కంచె ఉంది, చూశాడు, తాకాడు, షాక్ తగిలింది, వచ్చాడు. నువ్వు ఆ కంచెను తీసేసేయి, అప్పుడు చూపిస్తా నేను. హల్లెలూయా. దిస్ ఈజ్ హౌ గాడ్స్ ఫెన్స్ అరౌండ్ అస్. ఈ విధముగా దేవుని యొక్క కంచె మన చుట్టూ ఎల్లప్పుడూ వేసి ఉన్నటువంటి దేవుడు. ఇట్స్ నాట్ ఈజీ. అయితే ఈ అగ్ని బాణములు ఎప్పుడు వచ్చి తగులుతుంటాయి అన్నమాట. ఎందుకంటే వచ్చి తాకలేడు, బాణము ఇసిరేస్తే అయిపోయా. అవునా కాదా? ఆలోచించే. బాణం ఏంటి? ఒక రాయి దూరం నుంచి ఇసిరితే అయిపోతుంది కదా. ఇప్పుడు వాడు అదే పనులే చేస్తుంటాడు. ఈ బాణాలు ఏంటి అని అంటే శోధనలు, కష్టాలు, దూరం నుంచి మన పరిస్థితులలో పడుతూనే ఉంటాయి. వీఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. మనమందరం దేవుని చిత్తములోనే ఉంటున్నప్పటికీ కూడా మన జీవితములలో వాడి యొక్క ప్రయత్నములనేది ఎప్పుడు కూడా వాడు ఆపడు. హల్లెలూయా. అయితే ఆ ప్రయత్నములన్నింటినీ జయించుటకు దేవుడు మనకు శక్తినిచ్చాడు, అధికారమునిచ్చాడు. సాతానుకు శక్తి ఉంది, అధికారం లేదు. హల్లెలూయా. శక్తి ఉంది కానీ వానికి అధికారం లేదు. మనకు దేవుడు శక్తిని, అధికారమును కూడా ఇచ్చాడు వాడిని తన్నడానికి, వాడిని కాళ్ళ కింద చితగదొక్కడానికి, కాలితో చితగదొక్కడానికి, వాడి ప్రయత్నములన్నీ నాశనం చేయడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ కరువు వచ్చినప్పుడు ఇస్సాకు తను ఐగుప్తు దేశానికి వెళ్ళాలనుకున్నాడు, ప్రయత్నం చేయాలనుకుంటున్నాడు. తన యొక్క గొడ్లు, తన యొక్క మేకలు, గొర్రెలు అన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడు. ఎందుకంటే అక్కడ ఆహారం ఉంది. అయితే దేవుడు ఏం చెబుతున్నాడంటే నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే నువ్వు ఉండు, ఈ ప్రాంతంలోనే ఉండు. హల్లెలూయా. నాట్ ఓన్లీ ఆ ప్రాంతంలో ఉన్న తర్వాత అతనికి ఏమైనా సపోర్ట్ ఉంటున్నదా? దేవుడు చెప్పినటువంటి చోటున ఉంది కాదు. ఆ ప్రాంతానికి అప్పట్లో రాజు అబీమెలెకు, గెరారు దేశమును, ఆ ప్రాంతమును పరిపాలించుచున్నటువంటి వాడు అబీమెలెకు అనేటువంటి రాజు. బాగా గమనించండి, దేవుడు వీరికి కనాను దేశమునంతటిని అబ్రహాముతో చెప్పాడు, నేను నీకు ఇస్తానయ్యా. ఇస్సాకుతో చెప్పాడు, నేను నీకు ఇస్తానయ్యా. యాకోబుతో చెప్పాడు, ఈ ప్రాంతాన్ని అంతా నీకు ఇస్తానని. అయితే అప్పటికి ఇంకా ఇవ్వలేదు ఆయన. వాళ్ళకి ఇస్తాను అని చెప్పాడు. ఎప్పుడు ఇచ్చాడో తెలుసా అది? హల్లెలూయా. దాదాపు 1000 సంవత్సరాలు పట్టింది ఇచ్చేదానికి. ఎన్ని సంవత్సరాలు? 1000. అలాగే గట్టిగా చెప్దాం, ఎన్ని సంవత్సరాలు? అబ్రహాము తర్వాత కుమారుడు ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత యేసేపు. ఆటికే ఒగోరు 100 ఏళ్ళు వేసుకున్నా కూడా అటు ఇటుగా 400 ఏళ్ళు అయిపోయింది. ఓకే. ఆ తర్వాత వాళ్ళందరూ ఎక్కడికి పోయారు? ఐగుప్తుకి వెళ్ళిపోయారు. అక్కడ ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళీ అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు? హల్లెలూయా.
బైబిల్ చెబుతుంది దావీదు సమయంలో ఆల్మోస్ట్ ఆల్ ప్లేస్ అంతా కూడా దావీదు సమయంలో. ఎందుకంటే వాళ్ళు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్రాంతంలో వెళ్ళిన సంపూర్ణంగా ఆక్రమించుకోవాలా. న్యాయాధిపతుల గ్రంథం అంతా అది ఒక 400 ఏండ్లు. ఆ తర్వాత సౌలు, ఆ తర్వాత దావీదు సమయం దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 80% ఆర్ 90% ఆఫ్ ద ల్యాండ్ వాజ్ ఆక్యుపైడ్, క్యాప్చర్డ్. అంటే అప్పటికి వాళ్ళు తీసుకున్నారు. ఇంకా కొంచెం మిగిలే ఉంది దావీదు సమయమునకు కూడా బైబిల్ చెబుతుంది. హల్లెలూయా. సంపూర్ణమైనటువంటి రాజ్యం ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకా తర్వాత చరిత్ర అంతా అదంతా వేరే సంగతి. ఆల్మోస్ట్ ఆల్ 1000 years తర్వాత బాగా గమనించండి, దేవుడేమో వాగ్దానం చేశాడు. సరేనండి, మొట్టమొదటి సొంత భూమి ఏమిటో తెలుసా వాళ్ళకి కలిగి ఉండేది? అబ్రహాము మొట్టమొదటిసారిగా భూమిని కొన్నాడు. ఈయన ఊరు యాదవ ఊరు. ఈయన ఇప్పుడు కనాను దేశానికి వచ్చాడు. ఇలా తల్లిదండ్రులు ఆడ పుట్టలేదు కదా, కాబట్టి భూమి ఉంటుందా వాళ్ళ పేరు పైన? ఉండదు. అయితే అబ్రహాము వచ్చిన తర్వాత భార్య చనిపోతుంది. భార్య చనిపోయిన తర్వాత ఇప్పుడు భూమి కావాలి కదా పూడ్చిపెట్టడానికి. ఎవడు భూమిలో పడితే వాడు భూమిలో పాటు పెట్టడానికి లేదు కదా అప్పట్లో. హల్లెలూయా. ఆయనకు భూమి కావాలి అని చెప్పి ఆయన మొట్టమొదటిసారిగా కొన్నటువంటి భూమి సమాధి భూమి. హల్లెలూయా. దేవుడేమో దేశాన్నంతా నీకే ఇస్తా అన్నాడు. హల్లెలూయా. సమ్ టైమ్స్ దేవుని యొక్క వాగ్దానములు అనేటివి సమయముతో కూడుకున్నవి, కాలముతో కూడుకున్నవి. కొన్నిసార్లు మన అక్కరలు కూడా దేవుని యొక్క వాగ్దానములు తీర్చబడేటువంటి పరిస్థితులలో ఉండవు. అయితే అలాగని చెప్పి దేవుని యొక్క వాగ్దానము నిరర్ధకమగునా? కానే కాదు. ఆమేన్. అయితే విశ్వాసముతో నమ్మకముతో అబ్రహాము తన యొక్క జీవితమును కొనసాగించాడు. ఆమేన్. హల్లెలూయా. తను చూచాడు ఏదో ఒక రోజు దేవుని యొక్క ఇస్సాకు, యాకోబు మేము పరదేశులమని చెప్పి దూరం నుండి చూచారు వారందరూ కూడా. హల్లెలూయా. దట్స్ వై గాడ్ లవ్స్ దెమ్. అందుకే దేవుడు ఎవరయ్యా నువ్వు అని అడిగితే దేవుణ్ణి, అబ్రహాం ఉన్నాడు చూసావా, అబ్రహాము దేవుణ్ణి నేను. ఇస్సాకు ఉన్నాడు చూసావా, ఇస్సాకు దేవుణ్ణి నేను. యాకోబు ఉన్నాడు చూసావా, యాకోబు దేవుణ్ణి నేను. హల్లెలూయా. ఎంత అంటే గర్వంగా దేవుడు చెప్పుకుంటున్నాడు వీళ్ళ దేవుణ్ణి నేను అని. సర్వ సృష్టిని కలగజేసిన దేవుడు ఫలానా వ్యక్తి యొక్క దేవుణ్ణి అయ్యా నేను, ఫలానా వ్యక్తి యొక్క దేవుణ్ణి నేను అని ఘనంగా ఆయన చెప్పుకుంటున్నాడు. దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ గివెన్ ఫర్ ద ఫెయిత్. విశ్వాసమునకు అంత ఘనతను దేవుడు కలగజేయుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు, ఆ రాజు కింద ఉన్నప్పుడు, రాజుతో సమస్యలు లేవు కానీ ఈయనకి, ఇస్సాకుకి అక్కడ ఉంటున్నటువంటి ప్రజలతో సమస్యలు వచ్చాయి. అక్కడ ఉంటున్నటువంటి వీళ్ళ నాన్న అబ్రహాము తవ్వినటువంటి బావుల దగ్గరకు వచ్చి పూజ చేస్తున్నారు. లేకపోతే ఇతన్ని ఈ స్థలము మాది, ఈ స్థలము మీది కాదు అని చెప్పి తరిమి వేస్తున్నారు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు. హల్లెలూయా. అయితే ఏమైనదంటే అప్పటికి ఆయన ఒక చోటున భూమిని 26వ అధ్యాయం 12వ వచనంలో ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయ. హల్లెలూయా. మనమందరం అభివృద్ధి పొందితే విరోధులందరూ అసూయ పడును కాక. హల్లెలూయా. మీ వాళ్ళందరూ మిమ్మల్ని అసూయపడుతున్నారు, మిమ్మల్ని చీదరించుకుంటున్నారు అని అంటే నువ్వు ఎదుగుతున్నావని అర్థము. హల్లెలూయా. మీ వాళ్ళందరూ కూడా మీ తోటివారు, మీ పక్కన పని చేయుచున్నటువంటి వారు, మీ బంధువులందరూ కూడా నీ వెనకల లేనిపోని మాటలన్నీ పలుకుతున్నారంటే దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడని అర్థము. బాధపడవద్దు, భయపడవద్దు. నువ్వు ఎదిగితే నిన్ను లాగాలని చూచేవాళ్ళు ఉన్నట్లయితే దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడని అర్థము. హల్లెలూయా.
ఆ మాటలను బట్టి, ఆ క్రియలను బట్టి దిగులు చెందవద్దు. దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జాల్టేషన్. దేవుడు ఆ విధముగా హెచ్చింపును కలగజేయుచుండగా ఖచ్చితముగా ఉంటారు, ఉండాలి. అప్పుడే అది హెచ్చింపు, అప్పుడే అది దేవుని యొక్క ఆశీర్వాదము. దానిని బట్టి భయపడవద్దు, దిగులు పడవద్దు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జాల్టేషన్ ఫెయిత్ ఈజ్ వన్ థింగ్, విశ్వాసము ఒక ఎత్తు, దానితో పాటు విత్తనము విత్తుట అనేటువంటిది ఇంకొక ఎత్తు. బాగా గమనించండి. హెచ్చింపులో భాగముగా విధేయత కావాలి, దేవుడు చూపించేటువంటి చోటు కావాలి. హల్లెలూయా. మన జీవితములలో అపనమ్మిక అనేటువంటిది కలిగి ఉండకూడదు. ఈ ఇస్సాకు వెళ్ళాలనుకున్నాడు ఐగుప్తుకి. అయితే దేవుడు ఏం చెప్పాడంటే, ఇస్సాకు నువ్వు వెళ్ళొద్దు, దీనికి విశ్వాసం అవసరం లేదు ఆయనకి. ఇక్కడ ఆయనకి ఏం కావాలా? విధేయత కావాలా. విధేయతలో ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా ఆయన ఎక్కడైతే దేవుడు వద్దు అని చెప్పాడో ఆ చోటుకి వెళ్ళాలా, ఎక్కడైతే ఉండు అన్నాడో అక్కడే ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈయన ఏం చేశాడంటే ఉండమన్నాడు, అయితే ఆకాశం వైపున చూస్తున్నాడు, భూమి వైపున చూస్తున్నాడు. దేవుడు ఉండమన్నాడు కాబట్టి ఇక్కడ ఏమన్నా వర్షం కురుస్తుందేమో, ఇక్కడేమన్నా గడ్డి మొలుస్తుందేమో, ఇక్కడేమన్నా పంట పండుతుందేమో అనేటువంటి ఆలోచనలతో ఆయన ఉన్నాడు. హల్లెలూయా. కానీ అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే మొత్తం అంతా కరువు, ఎండినటువంటి నేల, ఎక్కడ కూడా విత్తనము విత్తడానికి, పంట కోయడానికి ఏ ఒక్కరు కూడా ఆ ప్రాంతవాసులు ఎవరు కూడా రావట్లేదు, కనబడటం లేదు. అబ్రహాము దినములలో వచ్చినటువంటి కరువు గాక ఇది మరి ఇంకొక పెద్ద కరువు. మళ్ళీ ఇస్సాకు దినములలో కూడా ఒక కరువు వస్తుంది. ఎప్పుడో చెప్పండి, అది యేసేపు సమయంలో కరువు రాగా, 7 సంవత్సరాల కరువు రాగా అందరూ అడుగుతూ అన్నదమ్ములు అందరూ అడుగుతూ ఎక్కడికి వెళ్తారు? హల్లెలూయా. అందరినీ వదిలిపెట్టాలి కరువు. ఎవరిని వదిలిపెట్టలేదు కరువు. అబ్రహామును వదిలిపెట్టలేదు సాతాను దాడి, ఇస్సాకును వదిలిపెట్టలేదు సాతాను దాడి, యాకోబును అతని పిల్లలను కూడా. హల్లెలూయా. See, for every level there is a devil. ప్రతి ఒక్క స్థాయిలో, నీ యొక్క జీవితంలో ప్రతి ఒక్క స్థాయిలో యుద్ధం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ పరిస్థితులు వస్తాయి. అయితే ఆ స్థాయిలో నిలబడి విశ్వాసముతో ముందుకు సాగుతూ ఉంటుండగా ఆ పరిస్థితులు అన్నీ మార్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. See, and another thing what I have observed is, దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో అబ్రహాముకి 2 కుమారులు, ఇస్సాకుకి 2 కుమారులు, యాకోబుకి 12 మంది కుమారులు. హల్లెలూయా. అయితే చాలాసార్లు ఏంటి అని అంటే మనము దేవుడు పంచుకున్నది ఏంటి అని అంటే, కొన్నిసార్లు కొంతమంది దైవజనులు మొదటి తరము వారు పరిచర్య ప్రారంభించి ఎంతో కష్టపడి పరిచర్యను కట్టుకున్నటువంటి తర్వాత వారి పిల్లలు వస్తారు, నెక్స్ట్ జనరేషన్ వస్తారా రారా వాళ్ళు వచ్చి డైరెక్ట్గా స్టేజ్ ఎక్కి పరిచర్య చేస్తారు. అయితే చాలామందికి ఏంటి అని అంటే అది నచ్చదు. గమనించారా మీరు ఎప్పుడైనా? ఎందుకంటే వాళ్ళు అంతగా దున్నబడలే, వాళ్ళంతగా ఎక్స్పీరియన్సెస్ గుండా వెళ్ళలే, వారంతగా విశ్వాస ప్రయాణం చేయలే. ఎవరు? నెక్స్ట్ జనరేషన్ పిల్లలు. అవునా కాదా? అప్పుడు మనం చూసినటువంటి వారము ఏమనుకుంటామని అంటే, వీళ్ళు చూడయ్యా స్టేజ్ పైకి వచ్చేసారు, చూడు అని అనుకుంటారు. ఇది ఒక రకమైనటువంటి విధానం, చూచేటువంటి విధానం. హల్లెలూయా. అయితే దేవుడు ఇక్కడ పంచుకున్నది ఏంటంటే, అబ్రహాముకి 2 కుమారులు ఉన్నారు. ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? ఇస్సాకుని ఎన్నుకున్నాడు. వదిలిపెట్టాడా ఇస్సాకుని? వదిలిపెట్టాడా? హల్లెలూయా. ఇస్సాకుకి 2 కుమారులు ఉన్నారు. ఇస్సాకు కుమారులలో యాకోబుని ఎన్నుకున్నాడు. వదిలిపెట్టాడా యాకోబుని? హల్లెలూయా. మరి యాకోబుకు 12 మంది ఉన్నారు. ఎవరిని ఎన్నుకున్నాడు? ఏశావుని ఎన్నుకున్నాడు. వదిలిపెట్టాడా? హల్లెలూయా. See, there is a family call.
ఒక పరిచర్యలో లేకపోతే నీ యొక్క జీవితంలో ఒక ఫ్యామిలీ కాల్ అనేది ఉంటుంది. అయితే ఎవరినైతే దేవుడు ఎన్నుకుంటున్నాడో వారిని వదిలిపెట్టాడు. హల్లెలూయా. వారిని విశ్వాస ప్రయాణంలోనే నడిపిస్తాడు. నడిపించిన తర్వాత నిలబడినప్పుడే ఆ పరిచర్య మళ్ళీ విస్తరింపబడుతుంది. హల్లెలూయా. ఎవరిని వదిలిపెట్టాడు దేవుడు? ఎవరిని వదిలిపెట్టాడు. హల్లెలూయా. దానిని స్వతంత్రించుకోవాలి, దాని కొరకు నిలబడాలి, త్యాగం చేయాలి, ప్రార్థన చేయాలి, విశ్వాసమును కాపాడుకోవాలి. ఎవరిని వదిలిపెట్టాడు దేవుడు. హల్లెలూయా. చాలాసార్లు మనం అనుకుంటుంటాం పెద్ద పెద్ద దైవజనులు వారి కుమారులు స్టేజ్ ఎక్కగానే ఏంటి, ఎందుకంటే నేను పాస్టర్స్ కమిటీలలోనికి వెళ్ళినప్పుడు అక్కడ మాటలు జరుగుతూ ఉంటాయి. మాటలు జరుగుతున్నాయి, చూసినావా ఆయన పాస్టర్ గారు వచ్చినారు, పిల్లోళ్ళు వచ్చినారు, వాళ్ళు చూడు ఫ్యాషన్ చూడు, మోడల్ చూడు, అది ఇది అని అంటుంటారు. నిజమే, నేను చూసా. ఎప్పుడు ఆ మాటలు జరుగుతూనే ఉంటాయి. పాస్టర్స్ కమిటీ మీటింగ్స్లో అక్కడ ఇక్కడ కనబడుతూనే ఉంటాయి. అయితే దేవుడు ఈ విషయాన్ని పంచుకున్నాడు నాతో. ఏంటి అని అంటే, పిల్లలున్నారు, పిల్లలు బాగా గమనించండి, వాళ్ళపైన మనము లేని మాటలు మనం కల్పిస్తాం కదండి. లేని మాటలు మనం అంటాం. ఎస్, వాళ్ళ లైఫ్ స్టైల్ కొద్దిగా సరిగా లేకపోవడం వల్ల మనం అంటాం. అయితే వాళ్ళ నాన్న త్యాగం చేశాడు, సంపూర్ణమైనటువంటి పిలుపుకు లోబడ్డా లేదా? సరే, ఆ పిలుపులు లోబడుకోకుండా ఏ సాఫ్ట్వేరో ఏ జాబో లేకపోతే ఏ ఉద్యోగమో చేసుకుంటూ ఉంటే ఆ పిల్లల జీవితాలు ఎలాగుండేవి ఆలోచిస్తున్నారా? ఎలాగుండేటివి? వాళ్ళ నాన్న ఏ విధమైన స్థాయిలో ఉండేటువంటి వాడు, ఏ విధముగా వెళ్ళేటువంటి వాడు, ఆ పిలుపుకు లోపడకపోయినట్టే ఏ వ్యాపారమో ఉద్యోగమో, ఆ తర్వాత ఎంతోమంది ఏ విధంగానో ఎదిగి వెళ్ళినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అయితే బాగా గమనించండి, వాళ్ళ నాన్నతో పాటు పుట్టినటువంటి తర్వాత వాళ్ళు నిద్రలో మేలుకున్నారు, ఆకలి దప్పుల గుండా వెళ్ళారు, అవమానముల గుండా వెళ్ళారు, ఆ ఆర్థిక పరిస్థితుల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా వారి యొక్క పిల్లలుగా ఉన్నప్పటి నుంచే చదువుకొని ఉద్యోగాలు సంపాదించి లక్షలు చేస్తున్నటువంటి వాళ్ళ పిల్లలు, అతని స్నేహితుల పిల్లలు బాగా గమనించండి, మంచి మంచి స్కూల్స్లో వీటిల్లో తిరుగుతున్నప్పుడు దేవుని యొక్క పరిచర్యలో ఉంటున్నటువంటి వారి పిల్లలు కొన్ని సమయాలలో బాగా గమనించండి, చిన్న చిన్న స్కూల్స్లో లేకపోతే అన్ని సర్దుకునేటువంటి పరిస్థితులలో ఎంతోమంది వెళ్ళినటువంటి వారిని కళ్ళారా చూశాను నేను. హల్లెలూయా. దే సాక్రిఫైస్డ్ విత్ దేర్ ఫాదర్స్ కాల్. వారి తల్లిదండ్రుల యొక్క దేవుని యొక్క పిలుపును బట్టి దే ఆల్సో సాక్రిఫైస్డ్. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్? నేను చెబుతున్నటువంటి మాటలు మీరు వింటున్నారా? హల్లెలూయా. అయితే అలాగని చెప్పి దేవుడు ఆ పరిచర్యలో ఎన్నుకునేటువంటి వారిని విడిచిపెట్టేటువంటి వాడు కానే కాదు. హీ నెవర్ లీవ్స్. ఎవరినైతే ఆయన పిలుచుకున్నాడో ఆ పరిచర్యకు, ఆ పిలుపుకి విడిచిపెట్టడు. ఎవరికి ఏం చేయాలో అది చేసేస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సో వాట్ ఐఎమ్ సేయింగ్, ఇక్కడ ఏంటంటే, విశ్వాస ప్రయాణంలో విధేయత కలిగి దేవుడు ఉండమన్నటువంటి చోట ఉన్నటువంటి ఈ ఇస్సాకు, తను ఎక్కడ చూచినా కరువు, ఎవరు విత్తనం వేయడం లేదు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, విశ్వాసంతో విత్తు. ఏమన్నాడు? అయ్యా కరువు, వర్షము లేదు, భూమి ఎండిపోయింది, గొడవలున్నాయి, ఎవరు విత్తనం విత్తడం లేదు, పరిస్థితి ఏమాత్రం ఎక్కడ చూచినా ఏ పరిస్థితి కూడా, ఆఖరికి విత్తనాలన్నా ఉంటే, అవునా కాదు? ఆలోచించండి. విత్తనాలన్నా ఏం కావాలి? తినడానికి కలిగి ఉంటే కనీసము దానికో దీనికో ఉపయోగపడతాయి. కానీ ఇక్కడ ఏమైపోయింది? హల్లెలూయా. ఇస్సాకు విధేయుడై దేవుని మాటకు లోబడి, దేవుడు చెప్పినటువంటి చోట నిలబడి, దేవుడు వెళ్ళవద్దు అన్న చోటికి వెళ్ళకుండా తను ఏం చేశాడంటే విత్తనం విత్తాడు. కరువులో, కష్టములో, ఇరుకులో, ఇబ్బందిలో అతడు విత్తనం విత్తాడు. హల్లెలూయా. బైబిల్ చెబుతున్నది ఏంటంటే, అతడు యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడకు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహము కలిగినందున, తన యొక్క గొడ్డులు లేకపోతే గొర్రెలు, తన దాసులు దాసీలు
సంపన్నమైనటువంటి ఆశీర్వాదము అతని జీవితంలోనికి విడుదల చేయబడింది. వై సి చాలాసార్లు బైబిల్లో ఒక గొప్ప హెచ్చింపు, ఒక గొప్ప అద్భుతం ఎప్పుడు జరిగినది అంటే, ఎక్కడైతే లోటు ఉన్నదో, ఎక్కడైతే కరువు ఉంటున్నదో, ఎక్కడైతే ఇరుక్కుంటున్నదో, ఎక్కడైతే వాళ్ళ దగ్గర అంతా ఖాళీ అయిపోయిందో, ఎక్కడైతే అప్పుల పాలైపోయారో, ఎక్కడైతే సమస్యాన్ని కోల్పోయారో, వారి యొక్క ఆ చోటన వారి జీవితములలో దేవుడు ఎప్పుడైతే వారు విధేయులై దేవుని మాటకు లోబడ్డారో, విశ్వాసము విధేయత కలిగి ఉన్నారో, వారి యొక్క జీవితములో గొప్ప హెచ్చింపును దేవుడు కలుగజేశాడు. హల్లెలూయా. ఇస్సాకు తను సమస్తము ఎక్కడ చూచినా కూడా ఆ యొక్క కరువు కనబడుతున్నది. అయితే అతడు ఏం చేశాడంటే, విశ్వాసముతో ఆ యొక్క ఎండిన నేలలో విత్తనము విత్తాడు. బైబిల్ చెబుతున్నది అక్కడ వర్షం పడలేదు. హల్లెలూయా. వర్షం పడలేదు, మరి నీళ్ళు ఎట్లొచ్చాయి? ఆమేన్. ఎలాగొచ్చాయి నీళ్ళు? హల్లెలూయా. భూమిలో నుండి ఆ విత్తనమును తడుపుటకు దేవుడే నీటిని పంపాడు. భూమిని తడుపునట్లు, పంట ఫలింపబడినట్లు, కంటికి కనబడకుండా భూమిలో వేసినటువంటి విత్తనము ఫలింపబడినట్లు, ఎదుగునట్లు, వృద్ధి చెందునట్లు, అభివృద్ధి చెందునట్లు దేవుడే. హల్లెలూయా. మన జీవితంలో, మన పరిస్థితులలో, మన ఇరుకులలో, మన ఇబ్బందులలో దేవుడే అనుకోనటువంటి రీతిగా దేవుడు అద్భుతమును చేయగలిగినటువంటి వాడు. హల్లెలూయా. ఏలియా సమయంలో 2వ రాజులు 4వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు, ఏలియా 2వ రాజులు 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు, ఎలీషా సమయంలో ఏంటి అని అంటే, ఎలీషాకు శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులలో ఒకడు చనిపోయాడు. చనిపోయినటువంటి వానికి భార్య, 2 కుమారులు ఉన్నారు. అయితే వాడు భక్తిపరుడు, నీతిమంతుడు. మరణించిన సమయంలో ఆయనకు అప్పులు ఉన్నాయి. అప్పులు కట్టడానికి డబ్బులు లేవు. డబ్బులు లేకపోయేసరికి అప్పు ఇచ్చినటువంటి వారు ఆయన కుమారులను 2 కూడా దాసులుగా పట్టుకొని పోవాలని చూచుచున్నటువంటి పరిస్థితి. ఆ దినాలలో అప్పు చేసి తీర్చలేకపోతే వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి వారిని, పిల్లలు కానీ, ఆడవాళ్ళని కానీ, అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ ఇంట్లో దాసులుగా, పనివారుగా పెట్టుకునేసేటువంటి వారు. ఇంకా కొనుక్కోవడమే అనమాట వాళ్ళని. ఇంకా బ్రతుకున్నంత కాలం వాళ్ళు దాసులుగానే ఉండాలి. ఆ సమయంలో ఆ యొక్క శిష్యుని యొక్క భార్య వచ్చి ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా, నీ ఎదుట నీ శిష్యుడు ఎంత నమ్మకముగా ఉన్నాడో నీకు ఎరుగుదు. అయితే అతడు మరణించాడు. అయితే అప్పులున్నాయి. నా దగ్గర ఆ అప్పులను తీర్చడానికి 1 రూపాయి లేదు. నా కష్టము నువ్వు తీర్చు, నీకు తెలియదా అని ఆమె మొరపెట్టగా గమనించండి. అమ్మా, నీ దగ్గర ఏముంది? మా ఇంట్లో ఏమి లేదయ్యా. ఏమీ లేదా? ఏముంది? హల్లెలూయా. ఏమీ లేదయ్యా. మా ఇంట్లో మొత్తం అంతా అమ్మేసాం, అంతా అయిపోయింది, ఇంకా అప్పులు మిగిలే ఉన్నాయి, కట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు. సరే, ఇంట్లో ఏముంది? ఇంకా ఏముంది అని అంటే, అయ్యా, ఒక పాత్ర ఉంది. హల్లెలూయా. ఏముంది? ఒక పాత్ర ఉంది. సరే, అట్లయితే నువ్వు ఇంటికి పోయి ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి పాత్రలు అడుగు. పాత్రలన్నీ తీసుకొని నువ్వు ఇంట్లోనికి వెళ్ళి తలుపు వేసుకొని నీ పాత్రను అన్ని పాత్రలలోనికి కుమ్మరించు. ఈమెకు అర్థం కావట్లేదు. నాదే ఖాళీ పాత్ర, దాంట్లో ఉంటే అదేమన్నా నూనె, ఎండిపోయిన నూనె ఏమన్నా ఇంకా దానికి తగిలి, మామూలుగా మన పాత్రలో ఏమన్నా ఇట్లా వంచితే ఆ పాత్రకి ఇట్లా తగిలి ఇట్లా నూనె వస్తుంది, చూసారా? నూనె అండి, గిన్నె, మామూలుగా స్టీల్ గిన్నె ఉంటే దాంట్లో నూనె అయిపోయిందని ఇంట్లో వాళ్ళందరూ అంటే ఎంత ఉంటే అంత వెయ్యనంటే ఇట్లా బట్టకి ఏమన్నా లోపట లేకపోతే ఇట్లా తుడిసే వస్తుంది. అట్లాంటి పరిస్థితి ఆమెది. హల్లెలూయా. పోనీ నూనె ఉంది, రొట్టె పిండి ఉందా చేసుకోవడానికి? ఏం లేదు. రొట్టె పిండి లేదు, ఏమీ లేదు. ఆల్ ఓవర్, అంతా అయిపోయింది. ఆ సమయంలో దైవజనుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, అమ్మా, వెళ్ళి ఆ పాత్రను అన్నింటి మీద బోర్లించు. హల్లెలూయా. ఎంత విచిత్రమైనటువంటి సంఘటన చూడండి.
ఎంత విచిత్రమైనటువంటి సంఘటన. ఇట్స్ నాట్ ఈజీ. దేవుడు కొన్నిసార్లు చెప్పేటువంటి మాటకు విధేయత చూపించడము, విశ్వాసములో క్రియ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని, చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి పని. ఈయన గురువు గారు ఉన్నారు, ఏలియా గారు. ఆయన ఒకసారి అంతా కరువు వచ్చింది. అప్పుడు కూడా ఆయన ఒక రేవు దగ్గరికి వెళ్ళాడు. అప్పటి వరకు ఒక కాకి ఆయనకి రోజు ఆహారం తెచ్చేది. అక్కడ నీళ్ళు అయిపోయాయి. ఈయన ఊర్లోకి వస్తున్నాడు. సారేపతు అనే ఊరు. అది ఎవరిది? అన్యుల ఊరు. అది యూదయ దేశమే కాదు, అసలు ఇజ్రాయేల్ దేశమే కాదు. ఆ పైన ఏడో ఉంటుంది టర్కీ దగ్గర. అది టర్కీకి అంటే తూరు సిదోనుల ప్రాంతం అని ఉందన్నమాట బైబిల్లో. తూరు అని అంటే అది ఒక ఇజ్రాయేల్ దేశాన్ని దాటి బార్డర్ అనమాట. అక్కడికి పోయాడు. ఇజ్రాయేల్ దేశంలో కరువు ఉంది, వర్షం పడడంలా ఈయనే చెప్పాడు కదా వర్షం పడదని చెప్పి. సో అక్కడికి పోయాడు. అక్కడికి పోయిన తర్వాత ఈయనకు ఆకలి అవుతా ఉంది. ఒక ఆమె వచ్చింది, కట్టెలు కొట్టుకుంటా ఉంది. ఇంట్లో రొట్టె పిండ కొంచెం ఉంది. ఆ రొట్టె పిండ నువ్వు తినేసి చచ్చిపోవాలి, ప్రాణం వదిలేయాలి, ఇంకంతే, ఇంకేమీ లేదు. అట్లాంటి పరిస్థితి. హల్లెలూయా. గాడ్ మేక్స్ మిరకల్స్. అయితే దేవుడు అద్భుతములను చేయవాడు. అమ్మా నీ దగ్గర ఏముంది తినడానికి అని అంటే, అయ్యా ఒక రొట్టె ఉంది, అది తినేసి. హల్లెలూయా. నాకు ఆకలి అయితే అమ్మ తీసుకురా. అయ్యా నువ్వు ముసలోడివి, ఇప్పుడు అప్పుడు పోయేటట్లున్నావు. ఇప్పుడు నేను, నా కొడుకు కుమారుడు ఉన్నాడు, కనీసం పిల్లోడు ఒకటి పెడితే ఏమైనా బతుకుతాడనేటువంటి ఆలోచనలు ఆమెలో ఉండవా? ఉంటాయా ఉండవా? హల్లెలూయా. అసలు ఆ దినాలలో అడిగి పెట్టుకునేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే ఉన్నది తిని బ్రతకాలి. అయిపోయింది ఆమె దగ్గర, అయిపోయినటువంటి పరిస్థితులు. మన జీవితాలలో సో ఐఎమ్ సేయింగ్ ఫ్రమ్ హియర్, కొన్నిసార్లు నా జీవితంలో, కుటుంబ జీవితంలో అటువంటి పరిస్థితుల గుండా వెళ్ళాను. ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల గుండా. నాకు చిన్నప్పుడు బాగా గుర్తుంది, ₹1తోనే ఒక నెల అంతా గడిపినటువంటి రోజులు గుర్తుంది. అంత కఠినమైన ఆర్థిక పరిస్థితి. అప్పటికి ఇంకా యేసుప్రభుని అయితే నమ్ముకోలేదులేండి. ఎప్పుడో నేను 6వ తరగతి 7వ తరగతి చదువుతున్న దినాలు అవి గుర్తుంది. ఎందుకంటే అంత కఠినమైన పేదరికం గుండా వెళ్ళినటువంటి రోజులు కాబట్టి అవి బాగా గుర్తుంది. ఒక ₹5 మిగిలితే చాలురా, దేనికో ఒకదానికి కలిసి వస్తుంది అనేటువంటి రోజులు. ఇక్కడ ఏదో ఘనముగా చెప్పుటలేదు మీలో, లేకపోతే కొంతమంది దైవజనులు ఉన్నారు, తినడానికి తిండి లేక వారం రోజుల పాటు నీళ్లు తాగినటువంటి వాళ్ళు ఉన్నారు, అరటి పండు తిని బ్రతికినటువంటి వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. గాడ్స్ కాల్ ఈజ్ నాట్ ఏ ఈజీ కాల్. విశ్వాస జీవితము తేలికైనటువంటి జీవితము కాదు. హల్లెలూయా. అయితే విశ్వాసముతో ఎవరైతే నిలబడతారో వారిని గొప్ప హెచ్చింపును కలగజేసే దేవుడు. హల్లెలూయా. ఏలియా సమయంలో ఆ సారెపతులో ఆ విధవరాలు ఎప్పుడైతే ఆమె విధేయత చూపి, విశ్వాసము చూపి, అయ్యా ఇదిగో నా రొట్టె నువ్వు తీసుకో అన్నటువంటి తర్వాత ఆమె ఇంటిలో ఉంటున్నటువంటి నూనె గిన్ని, ఆ రొట్టె పిండి అయిపోలేదు, కరువంతా అయిపోయినా అది అలాగనే వారి జీవితంలో ఉండిపోయింది. హల్లెలూయా. ఈ యొక్క విధవరాలు యొక్క జీవితంలో ఆ కుండలోని నూనె పోయబడుతూ ఆమె ఎన్ని గిన్నెలు తెచ్చుకునిందో బైబిల్లో లేదు, కానీ మొత్తం అన్ని గిన్నెలు పోయబడుతూ ఆఖరికి గిన్నెలన్నీ అయిపోయిన తర్వాత, హల్లెలూయా, గిన్నెలన్నీ అయిపోయిన తర్వాతనే ఆగిపోయినది తప్ప గిన్నెలు ఉన్నంత వరకు ఆగలేదు. విశ్వాస ప్రయాణ జీవితంలో, మన జీవితములలో మనం ఎల్లప్పుడూ పోయబడుతూనే మన జీవితముల మీదకి ఆశీర్వాదాలు పోయబడుతూనే ఉండును గాక. హల్లెలూయా. ఈ వాక్యాన్ని పంచుకుంటున్నప్పుడు ఏంటంటే నాకు ఒక విచిత్రమైన సంఘటన గుర్తుకొస్తుంది. హెచ్కే ఫ్రాన్సిస్ గారు చెన్నైలో, తమిళనాడులో, తిరువల్లూరు దగ్గర పూండి అనేటువంటి చోట క్యాంపస్ ఉంది. అక్కడ చాలా గొప్ప దైవజనులు. అక్కడ ప్రతి నెల కూడా పాస్టర్స్ మీటింగ్స్ జరుగుతాయి. అంటే అపోస్తలిక్ మీటింగ్స్ జరుగుతాయి. ఫిబ్రవరి ఈ నెలలో వాస్తవంగా 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రతి సంవత్సరం జరుగుతుంది. వెళ్ళాను, 2-3 సార్లు వెళ్ళాను. అయితే ఏంటి అని అంటే అక్కడికి ఇప్పుడు టికెటే 3500.
పాస్టర్లు అనుకోండి, పాస్టర్స్ కమిటీలో 100 రూపాయలు కమిటీ ఫీజు కట్టడానికి మేము ఆలోచిస్తామన్నమాట. హల్లెలూయా, అర్థమవుతున్నదా? కట్టమన్నమాట. మామూలుగా అక్కడ ఇక్కడ కొన్ని మీటింగ్స్లో రిజిస్ట్రేషన్ ఫీజు పెట్టింటారు విశ్వాసులకు. హల్లెలూయా, మన దగ్గర ఎప్పుడూ ఉండకపోవును గాక. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆ ఫీజు కట్టడానికి మనం ఆలోచిస్తామన్నమాట మేము. అయితే ఆయన పెట్టేటువంటి మీటింగ్కి దేశం నుండి దాదాపు 10 దేశాల నుంచి వస్తారు. ఫీజే 3,500. హల్లెలూయా. మళ్ళీ రూమ్స్కి సపరేట్, అటు ఇటుగా 10,000 వరకు ఖర్చు వస్తుంది పోయి రావాలంటే ఆయన దగ్గరికి. అయినా కూడా ఎంతమంది పాస్టర్స్ వస్తారో తెలుసా అండి ఆయన దగ్గరికి? 2,500 మంది పాస్టర్లు వస్తారు. విశ్వాసులు కాదు, పాస్టర్స్కే ఫస్ట్ ప్రిఫరెన్స్, పాస్టర్స్కే వాక్యము, పాస్టర్స్తోనే మాట్లాడతారు, పాస్టర్సే ఆరాధన, మొత్తం అంతా పాస్టర్లే ఉంటారు. విశ్వాసులు అంతమందిలో కూడా 100-200 మంది ఉంటారు అంతవరకే. అది కూడా ఇవాంజలిస్టులు వాళ్ళు వీళ్ళు కలిసి ఆ విధంగా వస్తుంటారు. అయితే పాస్టర్స్కి సపరేట్గా పెడతారు. ఆయన ఒకసారి వాక్యం చెబుతూ, ఒక నాస్తికుడు అమెరికా నుంచి వచ్చాడంట. అప్పట్లో అక్కడ ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చి, ఎప్పుడు అది 19th సెంచరీ స్టార్టింగ్లో అంట, 19th సెంచరీ స్టార్టింగ్లో మన సౌత్లో ఒక ప్రొఫెట్ ఉండేవాడంట. ఆయన పేరు నాకు గుర్తుకు లేదు. ఆయన చెప్తున్నాడు, హెచ్కే ఫ్రాన్సిస్ గారు, ఏంటంటే ఈ నాస్తికుడు, మేమే మా ప్రాంతంలో పెద్దగా యేసును పట్టించుకోవట్లేదు, యేసుప్రభుని వెంబడించడం అంతా తగ్గిపోతూ ఉంటున్నది, మీరేంటి ఇక్కడ యేసుప్రభు గురించి ప్రకటిస్తున్నారు అని చెప్పి ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళాడంట. ప్రవక్త దగ్గరికి వెళ్ళి, ఆయన మంచిగా అద్భుతాలు చేసేవాడు, దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడేవాడు, అద్భుతాలు భారీగా జరుగుతున్నాయి. అయితే ఆయన దగ్గరికి వెళ్ళి, మీవన్నీ ట్రిక్కులు, నేను నమ్మను, నేను చేయనుగాక చేయను ఇట్లాంటివన్నీ అని చెప్పి ఆయనతో వాదనకు దిగాడంట పాస్టర్ గారు ఆ ప్రవక్తతో. ఆయన ఆ దినాలలో వారి మాటలు కూడా పల్లె మాటలుగా ఉండేటువంటి ఆ పాస్టర్ గారు ఆయన మాటల్లోనే వివరిస్తున్నాడు అనమాట. ఏంటి అని అంటే, ఇంకా నువ్వు నమ్మను అంటానో నేను ఏం చేయాలి అని పాస్టర్ ఆ ప్రవక్త అడిగితే, సరే అట్లయితే నువ్వు నీ దేవుడు అద్భుతాలు చేసేవాడైతే అసలు ఇండియాలో ఇంతవరకు కూల్ డ్రింక్ అనేది లేదు, కోకోకోలా అనేది అప్పటికి ఇంకా రాలా ఆ దినాలలో అంటది. ఏంటి అదే అమెరికా అటువైపే ఉంది, ఇప్పుడు ఆ కోకోకోలా నువ్వు ఇప్పుడు తెప్పించు అని చెప్పి వెటకారంగా అన్నాడంట. నువ్వు అది చెప్పిస్తే నేను నమ్ముతా అంటాడంట యేసుప్రభుని. అంటే హీజ్ ఎ ఫారినర్. అయితే ఈ ప్రవక్తతో వాదనకు దిగి, దేవుడు లేడు, దయ్యము లేదు, అంతా మీరు చెప్పేటువంటి వేస్ట్, అక్కడ కూడా మేము వదిలిపెట్టేస్తున్నాం అది ఇది అని చెప్పి వాదన అంతా అయిన తర్వాత, నువ్వు ఆ కూల్ డ్రింక్ తెప్పించు, అప్పుడు నేను నమ్ముతా అంటారు కదండి వితండవాదులు, నాస్తికులు. ఇప్పుడు నువ్వు ఏమది, అప్పుడు ఎప్పుడో సూర్యుని ఆపడం కాదు, ఇప్పుడు ఆపు. హల్లెలూయా, అర్థమైందా? లేకపోతే చనిపోయిన వాళ్ళని లేపుతారు అంటే ఇప్పుడు లేపు, ఇప్పుడు కుంటి వాళ్ళు నడిపిస్తారంటే ఇప్పుడు నడిపించు, లేకపోతే మూగవాళ్ళు మాట్లాడతారంటే ఇప్పుడు మాట్లాడించు అని చెప్పి వితండవాదులు విశ్వాస సమయంలో జరిగేటువంటి క్రియలనంతా క్వశ్చన్ చేసేటువంటి వారందరూ కూడా చాలామంది అనేకులు ఉన్నారు. అలాగనే ఈయన క్వశ్చన్ చేశాడంట, అక్కడెక్కడో ఫారెన్లో ఉంది కదా, ఇంతవరకు ఇండియాలోకి రాలేదా కూల్ డ్రింక్, నువ్వు తెప్పించు అన్నాడంట. వెంటనే ఆ ప్రవక్త ఏం చేయాలో అర్థం కాక ఆయన పల్లెమాటలో, ఓ నాయన గాబ్రియేలు ఆ కూల్ డ్రింక్ అంటే ఏదో తేపా అన్నాడంట. ఓ నాయన గాబ్రియేలు ఆ కూల్ డ్రింక్ ఏందో దాయపా అని అంటే వెంటనే కూల్ డ్రింక్ బాటిల్ వచ్చిందండి. హల్లెలూయా, దిస్ ఈజ్ నాట్ మై వర్డ్స్. హెచ్కే ఫ్రాన్సిస్ గారు చెప్పినప్పుడు ఇలాగే పక్కన అందరూ నవ్వారు అక్కడ. సో వై ఇక్కడ బైబిల్లో ఉంది కాబట్టి మనము చదువుతున్నాము, గ్రహించుచున్నాము. అయితే ఆ ప్రవక్త ఎప్పుడైతే ఆ మాట పలకగా కూల్ డ్రింక్ అక్కడ వచ్చినప్పుడు మనకందరికీ విచిత్రంగా ఉంది. హల్లెలూయా, ఆర్ యు అండర్స్టాండింగ్? అర్థమవుతున్నది కదా. ఇట్ ఈజ్ పాసిబుల్ విత్ ద లార్డ్. అద్భుతములు, సూచక కార్యములు, మహత్కార్యములను చేయువాడు మన దేవుడు. హల్లెలూయా. విశ్వాసముతో మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో విత్తడము ప్రారంభిస్తామో, విశ్వాసము కలిగి ముందుకు వెళ్తూ ఉంటామో, అద్భుతములను జరిగించేటువంటి దేవుడు. నెవర్ రిలాక్స్. దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క సమయం దేవుడు జరిగించినది. బట్ డోంట్ స్టీల్ ద సీడ్. ఆ విత్తనమును దొంగిలించకూడదని బైబిల్ చెబుతుంది. మలాకి యోహాను 10వ అధ్యాయం 10వ వచనంలో
దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా. హల్లెలూయా. దొంగ దొంగతనము, హత్య, నాశనం. దొంగ ఎవడు? గట్టిగా చెప్పండి. నాశనము జరుగుతుంది. హల్లెలూయా. అదేంటోనండి, మలాకీలోనికి వచ్చేసరికి 3వ అధ్యాయం 8వ వచనంలో, మలాకీ 3వ అధ్యాయం 8వ వచనంలో, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణమును ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు, శాపగ్రస్తులై ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు దొంగ ఎవరో చెప్పండి. హల్లెలూయా. దొంగ ఎవరు? బైబిల్ ప్రకారం దొంగ ఎవరు? దొంగ దొంగతనము, హత్య, నాశనము. సరే, ఈ వాక్య ప్రకారం దొంగలు ఎవరు? హల్లెలూయా. సమ్ టైమ్స్ వెన్ వి స్టీల్, మనం ఎప్పుడైతే వెనుకకు తీస్తామో, ఎప్పుడైతే దాచిపెట్టుకుంటామో, ఎప్పుడైతే ఇవ్వడానికి హృదయము రాదో, ఎప్పుడైతే నీ గుప్పిలు విప్పబడదో, ఆ సమయంలో దొంగతనము జరుగుతుంది, హత్య జరుగుతుంది, నాశనము జరుగుతుంది. మన హృదయములను మనం అనుకుంటాము, పర్వాలేదులే, దేవునికి ఎందుకు ఇవ్వాలి, దేవునికి ఏమన్నా తక్కువనా, దేవునికి ఏం తక్కువ లేదు. హల్లెలూయా. నీకు ఇచ్చేవాడే దేవుడు, సమస్తమును కలిగి ఉన్నటువంటి వాడు దేవుడు. అయితే నీ హృదయము ఏ విధముగా దేవుని ఎదుట ఉంటున్నది అని పరీక్షించుకోవడానికి, నువ్వు దేవునిని సంపూర్ణ హృదయముతో ప్రేమించుచున్నావా లేదా అని నిరూపించుకోవడానికి విత్తుట అనేటువంటి ఒక నియమాన్ని, విత్తుట అనేటువంటి ఒక కార్యాన్ని, విశ్వాస కార్యాన్ని దేవుడు నీ జీవితంలో ఉంచాడు. హల్లెలూయా. ఈ విత్తుట అనేటువంటి ఈ యొక్క విత్తనము విత్తేటువంటి కార్యం ఎప్పుడైతే చేయడం లేదో, నీ హృదయము కఠినపరచబడుతుంది. నీ యొక్క ఆశీర్వాదములను అది దొంగిలిస్తుంది, నష్టపరుస్తుంది, నాశనము వైపున అది నడిపిస్తుంది. ఇట్ మేక్స్ యువర్ హార్ట్ హార్డన్. నీ యొక్క హార్ట్ని, నీ యొక్క హృదయాన్ని అది బాగా బాగా మోసపరుస్తుంది. వన్ ఆఫ్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇన్ ద బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ ఉందన్నమాట. దొంగిలించువాడు పాత నిబంధనలో అంతగా కనపడదు, కొత్త నిబంధనలో కనపడుతుంది. ఆయన పేరు మనందరికీ బాగా సుపరిచితమే, ఇస్కారియోతు. ఎవరు? వీడేం చేశాడంటే, హౌ మచ్ ఆఫ్ ప్రయారిటీ, ఎంత కృప దేవుడు వీడిపైన చూపించాడంటే అంత కృప చూపించాడు. ఏంటనంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, రోగములను వ్యాధులను స్వస్థపరచుటకు. హల్లెలూయా. పిలిచి వీరందరికీ, ఎవరికి? 12 మందికి. ఈ 12 మందిలో ఎవరు? ఒకడు. వాళ్ళని ఇద్దరిద్దరుగా పంపించాడని బైబిల్ చెప్తుంది. వాళ్ళు అద్భుతాలు చేసి వచ్చారని బైబిల్ చెప్తుంది. ఆ అల్లల్లో ఒక జంట ఎవరు అనంటే ఇస్కరియోతు యూదా. ఈయనతో పాటు ఎవరు పోయారో తెలియదు బైబిల్లో. హల్లెలూయా. సో ఈయన వెళ్ళాడు, ఈయన దయ్యాలను వెళ్ళగొట్టాడు, రోగాలను బాగు చేశాడు, వ్యాధులను స్వస్థపరిచాడు. ఈయన ఏం చేశాడంటే, ఈయనకు దేవుడు ఇచ్చిన ప్రివిలేజ్ ఏంటంటే, కామన్గా మీరు నమ్మితేనే కదండి డబ్బు సంచి చేతిలో పెట్టేది. అవునా కాదా? ఆలోచించండి. మీ బంగారు కానీ ఏదైనా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటున్నా, లేకపోతే ఏదైనా బిజినెస్ దగ్గర కానీ, హోటల్స్ దగ్గర కానీ నమ్మే వాళ్ళనే డబ్బు పెట్టి దగ్గర కూర్చోబెడతారు. అవునా కాదా? హల్లెలూయా. అంటే వీళ్ళందరూ, యేసు మాత్రమే కాదు, ఈ 11 మంది కూడా అందరూ నమ్మి ఏం చేశారు?
హల్లెలూయా. బట్ హీ ఈజ్ స్టీలింగ్. దొంగిలించడం ప్రారంభించాడు దేవుని డబ్బునే దొంగిలించడం ప్రారంభించిన తరువాత ఎప్పుడైతే వీడు ప్రారంభించాడో, యోహాను సువార్త 12వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన శిష్యులలో ఒకడు, ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉంచుకొని అందులో వేయబడినది ఎత్తుకొని పోవుచూ వచ్చెను గనుక అలాగూ. హల్లెలూయా. ఎత్తుకొని పోవచ్చు. డబ్బు సంచి వాని దగ్గర ఉంది కాబట్టి, అకౌంట్ వాడే కాబట్టి లెక్కలన్నీ తారుమారు చేసేస్తున్నాడు. హల్లెలూయా. పక్కనే బహుశా మత్తయికి డౌట్ వచ్చిండొచ్చు. ఎవరు గట్టిగా చెప్పండి. ఎందుకు మత్తయికి డౌట్ వచ్చిండొచ్చు అని అంటున్నానంటే, మత్తయి ఎవరు? ట్యాక్స్ కలెక్టర్. ఆయన ట్యాక్స్ కలెక్టర్ అంటే బాగా లెక్కలు వచ్చినోడే కదా. హల్లెలూయా. ట్యాక్స్ కలెక్టర్ అంటే ఎవరు? బాగా లెక్కలు వచ్చినోడే. ఆయనకు అనుమానం వచ్చిండొచ్చు, అయినా కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి. అయితే ఇక్కడ ఏంటి అనంటే, అతడు దొంగిలిస్తూ అతని హృదయం కఠినపరచబడింది. దేవుని యొక్క తనకే దేవుడు వరములనిచ్చాడు. తనే దయ్యములను వెళ్ళగొట్టగలుగుతున్నాడు, తనే స్వస్థపరచగలుగుతున్నాడు. హల్లెలూయా. అయితే తన హృదయం కఠినపరచబడింది. దురాశ పాపమును కన్నది. పాపము పరిపక్వమై అతని యొక్క జీవితమును, అతని యొక్క రక్షణను అది దొంగిలించింది. హల్లెలూయా. అర్థమవుతున్నదా? అతని యొక్క ప్రాణము నష్టపోవునట్లు అది చేసింది. దొంగతనము చేశాడు, ఆఖరికి తన రక్షణను కోల్పోయాడు, తన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు. ఆఖరికి తన యొక్క జీవితము ఏ విధముగా అయినదనంటే, తన దేవుడైనటువంటి యేసునే, తన నాయకుడైనటువంటి యేసునే 30 వెండి నాణెములకు అప్పజెప్పే అంతగా కఠినపరచబడిపోయింది. హల్లెలూయా. స్టీలింగ్. ఎప్పుడైతే దేవునికి చెందిన దానిని దొంగిలించుతూ నువ్వు, నేను, ఎవరైనాను సరే వెళుతూ ఉంటామో, మన హృదయం కఠినపరచబడుతుంది. వీఆర్ నాట్ స్టీలింగ్ గాడ్స్. మనము దేవునిది దొంగిలించడం మాత్రమే కాదు, దానితో పాటు మన ఆశీర్వాదములను మనమే దొంగిలించుకుంటున్నాం, మన ఆరోగ్యమును మనమే దొంగిలించుకుంటున్నాం, మన ప్రాణములను మనమే దొంగిలించుకుంటున్నాం. హల్లెలూయా. ఇట్ కిల్స్. అది చంపుతుందని బైబిల్ చెబుతున్నది. కొన్ని మాటలు ఈ పుల్పిట్ మీద నుంచి, లేకపోతే ఇక్కడ చెప్పేటువంటి సమయంలో జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే పాస్టర్ గారు కానుకలను దృష్టిలో పెట్టుకుంటున్నారని, లేకపోతే దశమ భాగములను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారనేటువంటి ఆలోచనలు మీకు కలిగినట్లయితే, హృదయపూర్వకంగా నేను చెబుతున్నాను, నన్ను కానీ నిన్ను కానీ పోషించేవాడు దేవుడే. హల్లెలూయా. నమ్మకత్వముతో ముందుకు సాగుతున్నాము కాబట్టే దేవుడు కనికరపడి కృప. అర్థమవుతున్నదా అండి? ఎందుకు కొన్ని మాటలు చెప్పాలి అని అంటే, డోంట్ స్టీల్ గాడ్స్ థింగ్స్. దేవునికి చెందినవి దొంగిలించుట సరైనటువంటి కార్యము కాదు. హల్లెలూయా. ఇట్ కిల్స్, ఇట్ డెస్ట్రాయ్స్. అది చంపుతుంది, అది నష్టపరుస్తుంది, మన జీవితములలో, మన ఆర్థిక పరిస్థితులలో అప్పులలోనికి వెళ్ళేలాగా చేస్తుంది, మన పంటనంతా తినివేసేలాగున చేస్తుంది, మిడతలు వచ్చి తినేటువంటి లాగున చేస్తుంది, భూమిలో నుంచి తెగులు కలిగి నష్టపరచబడేలాగా చేస్తుంది. అయితే దేవునికి చాలామందిలో ప్రశ్న ఏంటి అంటే, నేను సంపాదించినది దేవునికి ఎందుకు ఇవ్వాలి అని. ఒకే ఒక మాట చెబుతున్నా, ఇచ్చేవాడు దేవుడే, నీకు కల్పిస్తున్నాడు తిరిగి మళ్ళీ ఆయనకి ఇవ్వాలని. హల్లెలూయా. నీకు కల్పిస్తున్నాడు ఆయన. ఆయనకు హృదయపూర్వకముగా ఆయన మందిరము, ఆయనకు పరిచర్యలు, ఆయన రాజ్య విస్తరణ, సార్వత్రిక సంఘ విస్తరణ. నాట్ ఓన్లీ దిస్ మినిస్ట్రీస్.
ఈ పరిచర్యలు ఇక్కడ భూమి మీద ఉంటున్న సంఘాలన్నీ పరిచర్యలే. అయితే ఒకే ఒక సంఘం ఉన్నది, అది సార్వత్రిక సంఘము, భూమి అంతా వ్యాపించి ఉన్నది. ఇంకా మిగతావన్నీ పరిచర్యలే. హల్లెలూయా. ఈ పరిచర్యలు ఆ సార్వత్రిక సంఘ విస్తరణలో ముందుకు సాగాలి. మీ పరిచర్యలు, మీ సువార్త, మీరు ఆ సార్వత్రిక సంఘ విస్తరణలో ముందుకెళ్ళాలి. హల్లెలూయా. కాబట్టి see, this seed, your seed will destroy the devil's seed. నీ యొక్క విత్తనము సాతాను యొక్క విత్తనాన్ని నాశనం చేస్తుంది. హల్లెలూయా. నీవు విత్తేటువంటి నీ జీవితము కొరకు దేవుని రాజ్యములో విత్తేటువంటి విత్తనము సాతాను నీ మీదికి తీసుకొని రావాలనుకుంటున్న అప్పు అనే విత్తనాన్ని అది నాశనం చేస్తుంది. ఒక వాక్య భాగం చూపించి నేను ముందు ముగిస్తాను. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఇంగ్లీష్లో ఈ మాట ఉంటున్నదండి 3వ అధ్యాయం 15వ వచనంలో. అండ్ ఐ విల్ పుట్ ఎన్మిటీ బిట్వీన్ యూ అండ్ ద ఉమెన్ సీడ్ అండ్ బిట్వీన్ యువర్ సీడ్ అండ్ హర్ సీడ్. He shall bruise your head and you shall bruise his heel. హల్లెలూయా. ఈ మాట యొక్క అర్థం ఏంటంటే, ఆమె యొక్క విత్తనం లేకపోతే స్త్రీ యొక్క సంతానం, స్త్రీ యొక్క విత్తనం లేకపోతే సాతాను విత్తనం, సాతాను యొక్క సంతానం. ఇందులో ఒక ప్రత్యక్షత ఉన్నది. నీ యొక్క విత్తనము సాతాను యొక్క విత్తనాన్ని నాశనము చేస్తుంది. హల్లెలూయా. నీ యొక్క విత్తనము నీకు సమృద్ధిని కలగజేస్తే సాతాను యొక్క విత్తనము నీకు నష్టమును కలగజేస్తుంది. నీ యొక్క విత్తనము నీకు ఆరోగ్యమును కలగజేస్తే సాతాను యొక్క విత్తనము అనారోగ్యమును కలగజేస్తుంది. నీ యొక్క విత్తనము నీ యొక్క జీవితములో ఆశీర్వాదములను తీసుకొని వస్తే సాతాను యొక్క విత్తనము శాపములను తీసుకొని వస్తుంది. నీ యొక్క విత్తనము నీకు హెచ్చింపును కలగజేయాలని చూస్తే సాతాను యొక్క విత్తనము నిన్ను అణచివేయాలని, అవమానమునకు గురి చేయాలని చూస్తుంది. నీ యొక్క విత్తనము గురుపోతు కొమ్మ వలె హెచ్చించబడాలి అని నిన్ను చూస్తే సాతాను యొక్క విత్తనము హల్లెలూయా అది నిన్ను అణచివేయాలని, నాశనము చేయాలని చూస్తుంది. హల్లెలూయా. అయితే నీ యొక్క విత్తనము సాతాను యొక్క విత్తనమును కాలితో చిదగదొక్కగలదు. హల్లెలూయా. నీ యొక్క విత్తనం యువర్ సీడ్ విల్ డిస్ట్రాయ్ ద డెవిల్స్ సీడ్. నీ యొక్క విత్తనమే సాతాను యొక్క విత్తనాన్ని నాశనం చేస్తుంది. అందుకే మలాకిలో అంటున్నాడు, అయ్యా నా ఎద్దుకు తీసుకొని రమ్ము, నీ పంటను తినివేయు విత్తనములను, నీ పంటను తినివేయు పురుగులు అనేటువంటి వాటిని నేను నాశనం చేస్తా, లేకపోతే సంవత్సరములు తినివేసినటువంటి పంటను నేను మళ్ళీ మీకు తిరిగి ఇస్తాను. హల్లెలూయా. యువర్ సీడ్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్. నీ యొక్క విత్తనమే నీ యొక్క ఆశీర్వాదమును దేవుడు నీ చేతిలో, నీ జీవితంలో ఉంచాడు. ఇస్సాకు విధేయుడై ఆ విత్తనము విత్తగా తన చేతిలో ఆ విత్తనమును పట్టుకొని ఉంటే పంటను పొందుకునేటువంటి వాడు ఆయన. అవిశ్వాసముతో ఆ విత్తనము వేయకపోతే పంట వచ్చేదా? ఒక రైతు దగ్గరికి వెళ్ళి ఒక ఎకరా ఉంది అయ్యా నాకు పంట కావాలి అని అడిగితే ఆయన ఏమడుగుతాడు? విత్తనం విత్తాలయ్యా అని అంటాడు. లేదయ్యా నేను విత్తనం కానీ నాకు పంట కావాలి అని అంటే సంవత్సరం తర్వాత రా అంటాడు ఆయన. ఎందుకయ్యా అని అంటే వచ్చి చూడు అని అంటాడు. ఏం మొలుసుంటాయి అక్కడ? అన్ని కంపలు, గచ్చ పొదలు, గడ్డి. ఏమండి అదే కదా, చూసారా ఎందుకు వాళ్ళు దున్నుతారు? అవన్నీ తీసేయాలని దున్నుతారు. ఎప్పుడైతే నీ యొక్క భూమిలో దున్నబడకుండా, విశ్వాసముతో విత్తనం వేయబడకుండా ఉన్నట్లయితే ఆ యొక్క భూమిలో గచ్చ పొదలు మొలుస్తాయి, ఐహిక విచారములు మొలుస్తాయి, నష్టపరుస్తాయి. అందుకనే దేవుని యొక్క రాజ్యములో నిన్ను నీవు దున్నుకొనుతూ, దేవుని యొక్క రాజ్యములో నీవు విత్తనము విత్తుతూ ఉంటుండగా సాతాను యొక్క విత్తనములన్నీ నాశనము చేయబడతాయి, వాడి ప్రయత్నములన్నీ నాశనము చేయబడతాయి, వాడు తీసుకొని వచ్చే నష్టములన్నీ నాశనము చేయబడతాయి. హల్లెలూయా. హల్లెలూయా. వేర్ టు సో ఎ సీడ్. ఎక్కడ నువ్వు విత్తాలి? అది దేవుని నువ్వే అడుగు. నాట్ ఓన్లీ ఇన్ దిస్ మినిస్ట్రీ, ఈ పరిచర్యలలోనే కాదు, సువార్థికులు అనేకులు ఉన్నారు, విత్తు. కష్టములో ఉండేటువంటి వారు ఉన్నారు, విత్తు.
కన్నీళ్ళు ఆకలితో ఉన్నవారు ఉన్నారు, విత్తు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కనికరమ చూపేటువంటి దేవుడు, దేవుడు కృపను చూపేటువంటి దేవుడు. లేచి నిలబడి దేవుని యొక్క సమయంలో, దేవుని యొక్క కృపలో